ఈరోజు సన్న చేపలు అయితే తీసుకున్నామండి. చాలా చాలా బాగుంటాయి ఇవి. చేపలు తోకలు తలకాయలు కట్ చేస్తూ ఉంది. తోకలు తలకాయలు కట్ చేసి నా స్వామి రంగా బండకేసి కానీ రుద్దితే తెల్లంగా రావాల చేపలు. ఆ విధంగా దొంకోవాల. చూడండి ఎలాగ రుద్దుతున్నారో. అంతే, మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ నీట్గా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసినామా, ఉప్పు వేసి మళ్ళీ తోమాల. తోము బాగా నీట్గా తోమి మళ్ళా సట్లో కొద్దిగా ఉప్పు వేసి మళ్ళా కొద్దిగా ఉప్పు వేసుకొని సట్లో కానీ రుద్దితే చల్లగా వచ్చేస్తాయి. రాళ్ళ సట్టి తీసుకోవాలా. రాళ్ళ సట్లో కళ్ళు ఉప్పు వేసుకునేసి ఆ విధంగా రుద్దినామంటే చేపలు నీట్గా క్లీన్ అవుతాయి, స్మెల్ లేకుండా ఉంటాయి, ఆ పరుసు వాసన అంతా పోతుంది. బాగా నీట్గా రుద్దుకొని క్లీన్ చేసుకున్నామంటే చాలా ప్రాసెస్ ఇది. చేపలు కడగాలంటే అంతే, నీట్గా కడిగేసి బుట్టిగిన్నెలో వేసుకొని బాగా దండిగా నీళ్ళు పోయాలా, నీట్గా కడుక్కోవాలా. కడిగిన తర్వాత చేపలు ఒక గిన్నెలోకి తీసుకొనేసి చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి కదా చేపలు. తెల్లగా నీట్గా ఉన్నాయి చూడండి, ఫ్రెష్ చేపలు. ఇప్పుడు టమోటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, కరివేపాకు, మామిడికాయ, మెయిన్ చేపల కూరకు మామిడికాయ చేపలు ఇవి సెట్లోనే చేయాలి కూర, భలే టేస్ట్ వస్తుంది. అంతే. ఇప్పుడు తెల్లగడ్డలు వేసామా, ఎర్రగడ్డలు, ఫస్ట్ ఆవాలు, మెంతులు కొన్ని వేయాలా, మళ్ళీ తెల్లగడ్డ, ఎర్రగడ్డ, మళ్ళీ ఇది చింతపులుసును ముందుగానే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే చింతపండు బాగా నానుతుంది. ఆ తర్వాత టమాటా వేసేద్దాం. ఎర్రగడ్డ బాగా మగ్గిన తర్వాత టమాటా వేసేసామంటే టమాటా, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి వేయాలి. మూత పెట్టేసామంటే బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత చింతపులుసు పోసేద్దాం. చింతపులుసు పోయేసి బాగా ఉడకనిచ్చినామంటే ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ చేపలు వేసేద్దాం. బాగా ఉడికిన తర్వాత చేపలు వేసినామా, కాసేపు అలాగా ఉడకనిచ్చినామంటే మన చేపల కూర అబ్బా. చేపలు మనం ఆలోచించు, చేపలు వచ్చేసాయి. చేపలు కూర. చేప ఒకటి ఎత్తుకొని తిందామా? చేప ఎత్తుకుందాం. కాలిపోతా ఉన్నది. అబ్బా, సూపర్గా ఉందండి చేపల కూర.